Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodat. Today we are going to discuss about sodium vapor lamp. Sodium vapor lamp గురించి డిస్కస్ చేసాం. ఈ సోడియం వేపర్ ల్యాంప్ దేని కింద వస్తుంది? ఇది కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్స్. కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ ఈజ్ ఏ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్. మనము గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్, హాట్ క్యాథోడ్ ల్యాంప్. కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్లో వచ్చేసి నియోన్ ల్యాంప్, నియోన్ సైన్ ట్యూబ్ అండ్ సోడియం వేపర్ ల్యాంప్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? నియోన్ ల్యాంప్ గురించి, నియోన్ సైన్ ట్యూబ్ ల్యాంప్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు వచ్చేసి సోడియం వేపర్ ల్యాంప్. సోడియం వేపర్ ల్యాంప్ గురించి సమ్ డీటెయిల్స్ ఏంటంటే, ఇది ఒక కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్. నెక్స్ట్ వన్ గివ్స్ ఎల్లో కలర్ లైట్. ఎప్పుడైనా సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఎల్లో కలర్ లైట్ని ఇస్తుందన్నమాట. నాట్ సూటబుల్ ఫర్ కలర్ రేడియేషన్. ఎక్కడైతే కలర్ చేంజెస్ కావాలో అక్కడ ఈ ల్యాంప్ యూజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? హై ఎఫిషియన్సీ. ఇట్ గివ్స్ హై ఎఫిషియన్సీ అబౌట్ 110 lumens per watt, used for lighting of streets, railways, storage yards, etc. స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే రైల్వేస్లో కానీ స్టోరేజ్ యాడ్స్ కానీ వీటిల్లో ఏది యూజ్ చేస్తారంటే సోడియం వేపర్ ల్యాంప్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ హయ్యర్ ఎఫిషియన్సీ అబౌట్ 110 lumens per watt. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? హ్యూమన్ ట్రాఫిక్ ఈజ్ లెస్. హ్యూమన్ ట్రాఫిక్ ఈజ్ లెస్ అంటే హ్యూమన్ పరంగా ఇది సిగ్నల్ ఇస్తుంది అనమాట. వెహికల్స్ పరంగా కూడా మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో చూసినప్పుడు ఎల్లో కలర్ లైట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే అది నార్మల్ ట్రాఫిక్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్ సూటబుల్ ఫర్ ఫాగ్ యాజ్ ఎల్లో లైట్ పెనట్రేట్ త్రూ ఫాగ్. ఫాగ్ ఏరియాలో ఎక్కడైనా, ఫాగ్ అంటే మంచు కురిసే దగ్గర ఈ ఎల్లో కలర్ లైట్ని యూజ్ చేస్తారనమాట. ఏంటిది? సోడియం వేపర్ ల్యాంప్ని. ఎందుకంటే ఎల్లో కలర్ లైట్ అనేది ఆ ఫాగ్ నుండి పెనట్రేట్ అవుతుంది. అంటే ఎంత ఫాగ్ ఉన్నా కానీ, ఎంత మంచు ఉన్నా కానీ ఎల్లో కలర్ లైట్ అనేది కనబడుతుంది అనమాట. అందుకని అక్కడ ఆ ఏరియాస్లో ఏది యూజ్ చేస్తారు? సోడియం వేపర్ ల్యాంప్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్ 6000 hours. 6000 hoursలో దాన్ని వాటేజ్ యూజ్ చేసుకొని హవర్స్ పరంగా దాని యొక్క లైఫ్ స్పాన్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఈ సోడియం వేపర్ ల్యాంప్ వచ్చేసి 6000 hours. సోడియం వేపర్ ల్యాంప్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటిది? లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్, హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. ఫస్ట్ వన్ వచ్చేసి లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఆపరేటెడ్ ఎట్ లో కరెంట్ డెన్సిటీ. ఎక్కడైతే లో కరెంట్ అంటే ఇది ఎక్కడ ఆపరేట్ చేయబడుతుంది అంటే లో కరెంట్ డెన్సిటీని, అంటే లో అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవ్వాలన్నమాట ఇది ఆపరేట్ అవ్వడానికి. హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ది ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. దిస్ నెసెసిటీస్ ఏ హై లార్జ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ట్యూబ్. కరెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. కరెంట్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటే ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని ఈ లైట్ని స్టోర్ చేయడానికి ఒక హై అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అనేది కావాల్సి వస్తుంది. దిస్ ల్యాంప్ గివ్స్ 7.5 candle per square centimeter ఆఫ్ బ్రైట్నెస్. ఒక స్క్వేర్ సెంటీమీటర్లో 7.5 candle ఆఫ్ బ్రైట్నెస్ని ఇది ఇస్తుంది. ఏంటిది? లో ప్రెజర్ ల్యాంప్. బికాస్ ఆఫ్ దిస్ లెంత్ ఆఫ్ ట్యూబ్ ఈజ్ వెరీ లాంగ్. అందుకనే దీని యొక్క లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అనేది చాలా లాంగ్ ఉంటుందన్నమాట. ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ది టెంపరేచర్ ఈజ్ మెయింటైన్ ఎట్ 220 degrees centigrade. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం అవుట్పుట్ రావాలంటే టెంపరేచర్ ఎంతవరకు మెయింటైన్ అవ్వాలి? ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య 220 degrees centigrade అనేది మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి హోల్ ట్యూబ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ డబుల్ వాల్వ్డ్ వ్యాక్యూమ్ జాకెట్. వీడియో లాస్ట్లో మనం డయాగ్రామ్స్ చూద్దాం. డయాగ్రామ్స్లో వచ్చేసి మీకు ఇది అర్థమవుతుంది. ఈ ట్యూబ్ అనేది ఈ డబుల్ వాల్వ్డ్ వ్యాక్యూమ్ జాకెట్లో అమర్చబడి ఉంటుంది. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో ఫర్ సైజ్ కన్వీనియన్స్ ది లాంగ్ ట్యూబ్ ఆఫ్ ల్యాంప్ ఈజ్ బెండ్ ఇంటూ యూ షేప్ టు సూట్ ది జాకెట్. అంటే మనం ఆ ల్యాంప్ అనేది లాంగ్ ట్యూబ్ని కలిగి ఉంటుందన్నారు కదా, ఆ లాంగ్ ట్యూబ్ని మనం జాకెట్లో పెట్టడానికి, అంటే డబుల్ వాల్డ్ జాకెట్లో పెట్టడానికి దాన్ని యూ షేప్లోకి బెండ్ చేస్తారనమాట. లాంగ్ ట్యూబ్ని యూ షేప్లోకి బెండ్ చేయడం వల్ల దాని సర్ఫేస్ ఏరియా కొంచెం తగ్గించినట్లు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ యూ షేప్ ట్యూబ్ అనేది ఆ డబుల్ వాల్డ్ జాకెట్లో సూట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసింది యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ ఇంటర్నల్లీ కోటెడ్ విత్ ఫ్లోరసెంట్ పౌడర్. ఆ యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ అనేది దాంట్లో ఏమేమి ఉంటుంది? ఇంటర్నల్గా ఫ్లోరసెంట్ పౌడర్ తోటి కోట్ అయి ఉంటుంది.
ఆ ఫ్లోరసెంట్ పౌడర్ దేనికి కన్సిస్ట్ అయి ఉంటుందంటే సోడియం, నియాన్ అండ్ 1% ఆఫ్ ఆర్గాన్. ఆ ఫ్లోరసెంట్ పౌడర్ అంటే ఆ ట్యూబ్లో ఏమేమి ఉంటాయి? సోడియం, నియాన్, 1% ఆఫ్ ఆర్గాన్. ఫంక్షన్ ఆఫ్ ఆర్గాన్ ఈజ్ టు రెడ్యూస్ ది ఇనిషియలైజింగ్ వోల్టేజ్. అంటే ఇనిషియల్లీ వోల్టేజ్ అనేది హై అమౌంట్లో ఉంటుంది. హై అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటే కరెంట్ కూడా హై అమౌంట్లో ఉంటుంది. హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ దిస్ లో వోల్టేజ్ ల్యాంప్. కాబట్టి ఈ ఆర్గాన్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఇనిషియలైజింగ్ వోల్టేజ్ని రెడ్యూస్ చేస్తుంది. ఇన్ ఏ కోల్డ్ cathode lamp, sodium is in the form of solidified drops on the inner walls. ఆ యూ షేప్డ్ ట్యూబ్లో ఈ సోడియం అనేది ఏ ఫామ్లో ఉంటుంది? సాలిడిఫైడ్ డ్రాప్లెట్స్ లాగా ఉంటుందన్నమాట. ట్యూబ్ ఈజ్ కోటెడ్ విత్ 2 బేరియం అండ్ స్ట్రాన్షియం కోటెడ్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్ కాయిల్డ్. 2 కాయిల్డ్ ఎలక్ట్రోడ్స్ అనేవి టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. అవి దేంతో మేడ్ అయి ఉంటాయి? బేరియం అండ్ స్ట్రాన్షియం కోటింగ్ చేయబడి ఉంటాయి. ఫిక్స్డ్ టు ది బయోనెట్ క్యాప్. దీస్ ఎలక్ట్రోడ్స్ అంటే ఈ 2 ఎలక్ట్రోడ్స్ దేనికి కనెక్ట్ చేయబడి ఉంటుందంటే బయోనెట్ క్యాప్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ బయోనెట్ క్యాప్ దేంట్లో పెట్టేస్తాం? మనం హోల్డర్లో పెట్టేస్తాం. అప్పుడు బల్బ్ అనేది హోల్డర్లో హోల్డ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ ఇట్ ఆపరేట్స్ హైయర్ కరెంట్ డెన్సిటీ. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ వచ్చేసి లో కరెంట్ డెన్సిటీ. ఇది వచ్చేసి ఏమి? హై కరెంట్ డెన్సిటీ. సో ఇట్ రిక్వైర్స్ షార్టర్ ఆర్క్ ట్యూబ్. షార్టర్ ఆర్క్ ట్యూబ్ని ఏమంటాం మనం? డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం. డిశ్చార్జ్ ట్యూబ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? గ్యాస్ డిశ్చార్జ్ టైప్స్లో ఇదొక టైప్ అనమాట ఈ ల్యాంప్ అనేది. అందుకనే డిశ్చార్జ్ ట్యూబ్ని యూజ్ చేస్తాం. అదే లో ప్రెజర్ వేపర్ ల్యాంప్లో వచ్చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్యూబ్ అనేది కావాలి, లార్జ్ సైజ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ మేడ్ ఆఫ్ సింటర్డ్ అల్యూమినియం సిరామిక్ డిశ్చార్జ్ ఆర్క్. డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఆ ట్యూబ్ దేంతో మేడ్ అయి ఉంటుంది? అల్యూమినియం సిరామిక్ తోటి మేడ్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ రెసిస్టెన్స్ టు హాట్ అయనైజ్డ్ సోడియం వేపర్స్ అప్ టు ఏ టెంపరేచర్ 1600 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఈ డిశ్చార్జ్ ట్యూబ్ అనేది దేనికోసం మేడ్ చేయబడ్డది? సోడియం వేపర్ని 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అయనైజ్ చేయడానికి ఈ అల్యూమినియం సిరామిక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ట్రాన్స్మిట్స్ ఓవర్ 90% ఆఫ్ విజిబుల్ రేడియేషన్. ఇది ఏం చేస్తుంది? 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సోడియం వేపర్ అనేది అయనైజ్ అవ్వడం వల్ల అయనైజ్ అయినది ఎలా మారుతుందంటే 90% ఆఫ్ విజిబుల్ రేడియేషన్గా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసింది ప్రెజర్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్. ప్రెజర్ ఆఫ్ ఈ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ ఎంత ఉంటుందంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్లో సగం ఉంటుంది అనమాట. షేప్ ఆఫ్ గ్లాస్ ఎన్వలప్ ఈజ్ ఎలిప్టికల్ షేప్. అదే లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ అయితే యూ షేప్. నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ ట్యూబ్ ఈజ్ ఫిటెడ్ ఇన్ టు దిస్ గ్లాస్ ఎన్వలప్. ఈ డిశ్చార్జ్ ట్యూబ్ని దేంట్లో పెట్టేస్తాం? ఈ ఎలిప్టికల్ షేప్ ఉన్న గ్లాస్ ఎన్వలప్లో పెట్టేస్తాం. హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ గివ్స్ రిచ్ గోల్డెన్ లైట్. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ నార్మల్గా ఎల్లో లైట్ని ఇస్తుంది కదా. ఈ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ ఏది ఇస్తుందంటే రిచ్ గోల్డెన్ లైట్. అంటే ఎల్లో కలర్ అనేది కొంచెం రిచ్గా ఇంకొంచెం హై అమౌంట్ ఆఫ్ లో డిస్ప్లే అయిందనుకో, అది రిచ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అనేది డిశ్చార్జ్ ట్యూబ్ కంటైన్స్ సోడియం అండ్ మెర్క్యూరీ విత్ ఆర్గాన్ అండ్ జీనాన్ ఎట్ లో ప్రెజర్ ఫర్ స్టార్టింగ్లో ఆర్గాన్ అనేది ఏం చేస్తుంది? లో ప్రెజర్ని ఇస్తుంది అనమాట. లో ప్రెజర్ని డెవలప్ చేయడం వల్ల ఇది స్టార్టింగ్ పొజిషన్లో డిశ్చార్జ్ అవుతుంది అనమాట, అంటే ఛార్జ్ అవుతుంది అనమాట. లోపల ఉన్న ఈ సోడియం అండ్ మెర్క్యూరీ అనేది అయనైజ్ అవ్వడానికి ఫస్ట్ లో ప్రెజర్ని ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆర్గాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ పల్స్ ఆఫ్ 2.5 kV ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ డిశ్చార్జ్ ఇన్ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. ఈ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో ఇనీషియల్ డిశ్చార్జ్ కావడానికి ఎంత వోల్టేజ్ కావాలంటే 2.5 kV వోల్టేజ్ అనేది కావాలి. మనకు వచ్చేది నార్మల్గా ఎంత ఉంటుంది? 240 volts ఉంటుంది. ఆ 240 voltsని మనం 2.5 kVగా కన్వర్ట్ చేయాలి. అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది? దిస్ హై వోల్టేజ్ పల్స్ ఈజ్ జనరేటెడ్ బై హై ఎక్స్టర్నల్ ఇగ్నిటర్ ఆర్ బిల్ట్ ఇన్ థర్మల్ స్టార్టర్ వల్ల కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఇగ్నిటర్ వల్ల కానీ ఈ 240 volts సప్లై అనేది 2.5 kV జనరేట్ అవుతుంది అనమాట. లీక్ ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్స్ దిస్ రోల్ ఆఫ్ ఇగ్నిషన్. ఈ లీక్ ట్రాన్స్ఫార్మర్ని పెట్టేస్తాం అనమాట దానికి కంబైన్డ్గా ఈ బల్బ్కి. అప్పుడు ఏం చేస్తుంది? ఈ లీక్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న ఇగ్నిటర్ని యూజ్ చేసి 240 voltsని 2.5 kVగా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫర్దర్ 2.5 kV ఏమవుతుంది? ఇనీషియల్ డిశ్చార్జ్కి
యూజ్ అవుతుంది హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్స్ ఏంటి? ఫంక్షన్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్స్. బిఫోర్ ల్యాంప్ స్టార్ట్ సోడియం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ డిపాజిటెడ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద ట్యూబ్ వాల్స్. ట్యూబ్ ఉంటుంది కదా, యూ షేప్ ట్యూబ్ అన్నా ఎలిప్టికల్ షేప్ ట్యూబ్ అన్నా కానీ దాంట్లో ఏముంటుంది మనకి ఈ సోడియం అనేది సాలిడ్ ఫామ్లో డిపాజిట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? సో ఇనిషియల్లీ ది పొటెన్షియల్ ఈస్ అప్లైడ్ టు ల్యాంప్. ఇట్ ఆపరేట్స్ యాజ్ ఎ లో ప్రెజర్ నియాన్ ల్యాంప్. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో ఏమవుతుంది? నియాన్ అనేది యూస్ అవుతుంది. నియాన్ ఏం చేస్తుంది? లో ప్రెజర్ని డెవలప్ చేస్తుంది. అదే హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో ఆర్గాన్ అనేది లో ప్రెజర్ని డెవలప్ చేస్తుంది. ఈ లో ప్రెజర్ డెవలప్ చేసినప్పుడు స్టార్టింగ్లో బల్బ్ అనేది ఏ కలర్లో వస్తుంది? పింక్ కలర్ అనేది వస్తుంది అనమాట. గ్రాడ్యువల్లీ అంటే ది లైట్ ల్యాంప్ వార్మ్స్ అప్, ఇట్ వేపరైజెస్ ది సోడియం అండ్ స్లోలీ రేడియేట్స్ అవుట్ ఎల్లో లైట్. ఎప్పుడైతే ఈ లైట్ అనేది ఇంకా టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉన్నదో, హై ప్రెజర్కి రీచ్ అయిందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ సోడియం అనేది వేపరైజేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. సోడియం వేపరైజేషన్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు ఇది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది? రేడియేషన్ ఫామ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎల్లో లైట్. అంటే ఆ రేడియేషన్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 10 minutes ఇట్ గివ్స్ ఫుల్ అవుట్పుట్. 10 నిమిషాల తర్వాత ఏమవుతుంది? ఈ పింక్ కలర్ కాస్త ఎల్లో కలర్ లైట్గా పూర్తిగా ఫుల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది హై లీకేజ్ ట్రాన్స్ఫార్మర్ కంట్రోల్స్ ది కరెంట్ టు సేఫ్ వాల్యూ. కరెంట్ అనేది ఇక్కడ ఎట్లా ఉండాలి? కొంచెం సేఫ్ వాల్యూలో ఉండాలి. అది ఏది దేనివల్ల జరుగుతుంది అంటే లీక్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ డ్రాప్ అనేది కంట్రోల్ అవుతుంది. దీనివల్ల వోల్టేజ్ డ్రాప్ కంట్రోల్ అవ్వడం వల్ల కరెంట్ కూడా సేఫ్ వాల్యూకి లిమిట్ అవుతుంది అన్నమాట. ల్యాంప్ వర్కింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? నియర్లీ 300 degrees సెంటిగ్రేడ్. ఇది హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్కి. లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ అయితే 220 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కడ మెయిన్గా వస్తుందంటే హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో వస్తుంది. ఇది కంట్రోల్ చేసేది ఏంటంటే లీకేజ్ ట్రాన్స్ఫార్మర్లో ఏది యూస్ అవుతుంది? ఇగ్నిటర్ అనేది యూస్ అవుతుంది. ఆపరేటింగ్ పొజిషన్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్. సోడియం వేపర్ ల్యాంప్ని ఎట్లా ఆపరేట్ చేస్తాం? సోడియం వేపర్ ల్యాంప్స్ ఆఫ్ 45 watts 60 watts మే బీ ఆపరేటెడ్ ఇన్ హారిజాంటల్ ఆర్ అదర్ పొజిషన్. హారిజాంటల్ పొజిషన్లో కానీ ఎనీ అదర్ పొజిషన్లో కానీ 45 watts 60 watts సోడియం వేపర్ ల్యాంప్స్ని యూజ్ చేయొచ్చు. సోడియం వేపర్ ల్యాంప్ షుడ్ నాట్ ఎక్సీడ్ 20 degrees, అదర్వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోడియం ఈజ్ ఆల్టర్. ఎప్పుడైనా మనం హారిజాంటల్ పొజిషన్లో పెట్టేసినప్పుడు ఏం కాదు. ఇప్పుడు వేరే ఏదైనా పొజిషన్లో కావాలనుకోండి, సమ్ యాంగిల్ పొజిషన్లో కావాలన్నప్పుడు అది 20 degrees కంటే ఎక్కువ ఉండకూడదు. 20 degrees కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న సోడియం అనేది అన్ని వైపులా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదన్నమాట. సోడియం అనేది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో కరెంట్ లైట్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? లైఫ్ స్పాన్ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్. చెప్పుకున్నాం కదా మనం, లైఫ్ స్పాన్ 6000 hours వరకు ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ లైట్ అవుట్పుట్ విల్ బీ లెస్ బై 15%. అండ్ ఏంది చివరి దశలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 15% లైటింగ్ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంది 100కి 85% మాత్రమే అది అవుట్పుట్ని ఇస్తుంది. ఫైనల్గా ఈ లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్, హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ యొక్క డయాగ్రామ్స్ అనమాట. చెప్పుకున్నట్లే లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ ఫస్ట్ దాంట్లో ఎట్లా ఉన్నా చూడండి, పార్ట్స్ చూడండి. దీంట్లో ఒక యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్. ఈ వ్యాక్యూమ్ ఫ్లాస్క్నే మనం ఎట్లా చెప్పుకున్నాం? జాకెట్గా చెప్పుకున్నాం, అవును కదా. ఆ యూట్యూబ్లో ఏముంటుంది? యూ షేప్డ్ ట్యూబ్లో సోడియం వేపర్ అనేది ఉంది. సోడియంని నేను ఎల్లో కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే అది ఎల్లో కలర్ లైట్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాయిల్డ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఈ లో ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్లో. ఈ కాయిల్డ్ ఎలక్ట్రోడ్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? పైన రెడ్ కలర్ తోటి రిప్రజెంట్ చేశాను కదా క్యాప్, ఆ క్యాప్ని మనం హోల్డర్లో పెట్టేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఇది హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్. హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ చూడండి ఎలిప్టికల్ షేప్లో ఉంటుందన్నమాట. గ్లాస్ ఎన్వలప్, హాట్ గ్లాస్ అవుటర్ బల్బ్ ఉంటుంది. దాంట్లో ఒక ఆర్క్ ట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏముంటుంది? సోడియం వేపర్ అనేది ఉంటుంది. సోడియం వేపర్ని ఎల్లో కలర్తో రిప్రజెంట్ చేశాను బికాస్ సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఎప్పుడు కూడా ఎల్లో కలర్ లైట్ని ఇస్తుంది. దాంట్లో ఏంటిది? మళ్ళీ ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవన్నీ దేనికి ఫిక్స్ అయి ఉంటాయి? బేస్కి ఫిక్స్ అయి ఉంటాయి. ఆ బేస్ అనేది అగైన్ కనెక్టెడ్ టు లీకేజ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ఇగ్నిటర్. లీకేజ్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఇగ్నిటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇగ్నిటర్లో ఏమేమి ఉంటాయి? రెడ్, ఎల్లో, బ్లూ, అంటే RYB లాగా తీసుకుంటాం కదా. ఆ ఇగ్నిటర్ ఏం చేస్తుందంటే
ఈ 240 వోల్ట్స్ సప్లై పైన లైన్ న్యూట్రల్ ఉన్నాయి చూడండి. 240 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లై. ఆ 50 హెర్ట్జ్ సప్లైని ఈ ఇగ్నిటర్ ఏం చేస్తుందంటే మధ్యలో ఒక కెపాసిటర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇగ్నిటర్ ఉంటుంది. ఈ ఇగ్నిటర్ ఏం చేస్తుందంటే 240 వోల్ట్స్ని 2.5 కిలో వోల్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, దానికి సఫిషియెంట్ డిశ్చార్జ్ ఛార్జ్ అవ్వడానికి సమ్ ఇనిషియల్ వోల్టేజ్ అనేది ఇవ్వబడుతుంది. డయాగ్రామ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, డయాగ్రామ్స్ వేసుకోండి, ఈ మొత్తం నోట్ డౌన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బై బై.